యోబు 28:28లో యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. వివేకం అంటే తప్పని తెలిసిన విషయాన్ని చేయకుండా ఉండగలగడము. నీ ప్రాణాత్మ శరీరానికి హానికి కలిగి చేసే వాటిని ఇష్టపూర్వకంగా చేయుచున్నారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురుడితనము కలిగి చేసింది. కాబట్టి కీడిని మేలును మేలు కీడని చెప్పువారికి శ్రమ, చీకటి వెలుగని వెలుగని చెప్పువారికి శ్రమ అంటున్నారు. కాబట్టి తమ దృష్టికి తామే జ్ఞానులు అనుకుని ద్రాక్షారసం తాకుల ప్రఖ్యాతి నొందిన వారికి, లంచం పుచ్చుకొని దుష్టుని నీతిమంతులే చెప్పువారికి శ్రమ అంటున్నారు. కాబట్టి మొబైల్ ఫోన్లో సమయాన్ని హెచ్చించి వ్యర్థంగా కోల్పోతూ సాతానికి అవకాశం ఇస్తున్నారు. పాతాళం వారి కొరకు కాసుకొని ఉన్నది. ఒక్కసారి సిలువలో యేసయ్య కొరకు ప్రోక్షించిన రక్తము ఒక్క మారు మనసు పశ్చాత్తాపంతో యేసయ్య సిలువ వైపు కానీ చూసినట్లయితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు ఒప్పించి నిన్ను పరిశుద్ధపరుస్తారు. యేసయ్యకి ఒక్క అవకాశం ఇచ్చినట్లే నీ బ్రతుకు మారుతుంది.